ఎస్ఆర్ఎస్ రెయిన్బో స్కూల్స్ వారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ప్రతిపాడు మండలంలో విద్యతో నూతన అధ్యాయాన్ని ప్రారంభించడానికి డైరెక్టర్లు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు అగుట వలన మండల మరియు పరిసర ప్రాంతాల విద్యార్థులకు మంచి చదువు అందించాలనే గొప్ప సంకల్పంతో సాధారణ ఫీజుతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ విద్యతో పాటు చక్కని క్రమశిక్షణ ధ్యేయంగా మరియు అంకిత సేవాభావంతో స్థాపించబడిన ఏకైక విద్యా సంస్థ ఎస్ఆర్ఎస్ రెయిన్బో స్కూల్స్. నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. ఎస్ఆర్ఎస్ రెయిన్బో స్కూల్ నియర్ రామవాగు సెంటర్, గుంటూరు రోడ్, ప్రతిపాడు. ఫోన్ నెంబర్ 9154627469, 9154827469. ఎస్ఆర్ఎస్ రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. గ్రామ ప్రజలకు, అలాగే విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అందరికీ ఈ పండగ భోగభాగ్యాలను ప్రసాదించాలని, ధనధాన్యాలను వృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ 2026-27 గాను నూతన అడ్మిషన్లు ప్రారంభమవుతున్నవి. కావున తల్లిదండ్రులు అందరూ కూడా ఈ యొక్క వివరాల కోసం సంప్రదించి మా స్కూల్లో జాయిన్ అవ్వగలరని మేము కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, వాహనంపై చలాన్ పడ్డ వెంటనే బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు కట్టవాలి. యజమాని వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించడానికి వచ్చినప్పుడు బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకోండి. ఆ వివరాలు సింక్ చేయండి. చలాన్ పడ్డ వెంటనే ఆటోమేటిక్గా డబ్బులు అకౌంట్ నుండి కట్ అయ్యేటట్టు చూడండి అని రేవంత్ రెడ్డి తెలిపారు. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి.